కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. హరి ఓం. శ్రీ గోవింద గోవింద గోవింద. అస్య శ్రీ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే అస్మిన్ వర్తమానే వ్యావహారిక శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీభూమి నీలాసమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః కళ్యాణోత్సవం కర్మాంగం మమ. గృహస్థులు వారి యొక్క గోత్రాన్ని మనసులో స్మరించుకోండి. వారి పేరు, ధర్మపత్ని పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, అందరి పేర్లు మనసులో స్మరించుకుంటూ వారి వారి కోరికలని, ప్రార్థనని స్వామివారికి విన్నవించుకోవాల్సింది. సహ కుటుంబానాం సహ పరివారాణాం సహ బాంధవానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఉత్తరోత్తర కైంకర్యాణం అభివృద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామి కరుణ కటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం కళ్యాణోత్సవం ఆచార్యముఖేన అహంకారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. సకల జగత్తుకి కూడా అభయాన్ని ప్రదానం చేసే శ్రీ వెంకటేశ్వర స్వామివారు అర్చావతార స్వరూపంగా మలయప్ప స్వామిగా శ్రీ భూసదులతో మాధ్యాన్నిక ఆరాధన అనంతరం వెంకటరమణ కళ్యాణ మండపానికి ఉభయ నాంచారులతో అభిజిత్ లగ్నంలో వేంచేపు చేయబడి స్వామివారికి శ్రీవైఖానస ఆగమోక్తంగా కళ్యాణోత్సవ కైంకర్యాన్ని కైంకర్య పరులు నిర్వర్తించబోతున్నారు. దానిలో ప్రప్రథమంగా భక్తులను వారి యొక్క గోత్రనామాలను స్వామివారికి మనవి చేస్తూ శ్రీవారి భక్త సంకల్పాన్ని స్వామివారికి అమ్మవార్లకు విన్నవించారు. సకల భక్తజనులందరూ కూడా తిలకధారణ చేసి స్వామివారి యొక్క కళ్యాణోత్సవ క్రతువుని ప్రత్యక్షంగా వీక్షించే వాళ్లతో పాటుగా గృహాల నుండే అంతర్జాల మాధ్యమం ద్వారా స్వామివారి కళ్యాణోత్సవ కైంకర్యాన్ని వీక్షిస్తున్న అశేష భక్తులను స్వామివారు అనుగ్రహించడానికి అదిగో వెంకటరమణుడిగా శ్రీదేవి అమ్మవారు భూదేవి అమ్మవార్లతో స్వామివారు వేంచేపు చేయబడ్డారు. శ్రీదేవి అమ్మవారి యొక్క దర్శనం ఈ శ్రావణ మంగళవారం నాడు మనందరికీ కూడా సౌభాగ్యాలను కురిపించటానికి ఆ జగన్మాత యొక్క దర్శన భాగ్యం మనందరికీ కన్నుల పండుగగా జరుగుతోంది. తిరునామాన్ని ధరించి పట్టు పీతాంబరాలు పుష్పమాలికలను ధరించి
అనంతమైనటువంటి సౌభాగ్య శోభతో విరాజిల్లుతున్నటువంటి అమ్మవారి యొక్క నగుమోము దర్శనమే మనకి సకల బాధా నివారణం. శ్రీదేవి అమ్మవారితో పాటుగా భూదేవి అమ్మవారు కూడా స్వామివారి యొక్క కురుడి పక్కగా ఉన్నటువంటి సింహాసనాన్ని అధిష్ఠించారు. ఉభయ నాంచారులు వరప్రదానం చేస్తూ వెంకటాచల యాత్రాయాం పాదమేకం మునీశ్వర బ్రహ్మహత్యాది పాపగ్నం సంసారార్ణవతారకం అన్నారు. ఈ వెంకటాచల యాత్రను ఎవరైతే భక్తితో చేస్తూ ఉంటారో వారు వేసే ప్రతి అడుగు కూడా ఎంతో పవిత్రంగా ఎన్నో బ్రహ్మ హత్యాది మహాపాతకాలను దూరం చేస్తుంది, సంసార సాగరంలో జీవుణ్ణి తరింపజేస్తుంది అంటూ వెంకటాచల మహాత్మ్యం గురించి వామన పురాణం తెలియజేస్తుంది. తదుపరి అంగంగా స్వామివారి సర్వసైన్యాధ్యక్షులైన విశ్వక్సేనుల వారిని ఆవాహన చేసి వారికి ఆరాధన జరిపించిన తదుపరి పుణ్యాహవాచన కార్యక్రమంతో అక్కడ సమస్త ద్రవ్య వస్తు శుద్ధిని జరిపిస్తారు. వరుణదేవుణ్ణి ఆవాహన చేస్తూ త్రయోదశ ఉపచారాలను సమర్పణ చేస్తూ ఆ వేదమంత్రాలు నడుమ మంగళ వాయిద్యాల నడుమ జరుగుతున్న ఈ వివాహ కార్యక్రమాన్ని భక్తితో వీక్షిద్దాం. వరుణస్యేదమాసనం వరుణాన్మః ఇదం పాద్యం సమర్పయామి ఇదమర్ఘ్యం సమర్పయామి ఇదమాచమ్యం సమర్పయామి ఏతే ప్లోదస్త్రాత్ర్యాభరణ ఉపవేత పుష్పగంధధూపదీపాలంకారార్థాః ఇమే అక్షతా సర్వాపచారాః. సర్వతీర్థేలం పుణ్యం పావనం సర్వకారణం విష్ణుపాదోద్భవం శుద్ధం సర్వమంగళదాయిన కరిష్యమాన్ సకర్మణ నిర్ఘ్నేణ సమాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే. విశ్వక్సేనం చతుర్బాహుం శంఖచక్ర సంవితం యాప్తిం సంకేతం శూష్పర్ధవాహనం పూర్వాషాఢోద్భవందేం దక్షిణాంకుమర్చేత్ ఆగ్నేయోస్మాద్దామహేత్వాశ్చేదాత్తం యతోత్సంభో వైరాజంతేషు తన్నిధత్తాం ప్రేష్యాం దిశోభిధానామనరిః యామే స్థాన్ దందాన్ దాతు. ఓం భో పద్మాకారం నడే విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి తత్పత్నీం సూత్రవతీమావాహయామి వామే జ్యామావాహయామి తత్పత్నీ విశ్వక్సేనస్యేదమాసనం విశ్వక్సేనాన్మః ఇదం పాద్యం సమర్పయామి ఇదమర్ఘ్యం సమర్పయామి ఇదమాచమ్యం సమర్పయామి ఏతే ప్లోతస్త్రాత్ర్యాభరణ ఉపవీత పుష్పగంధధూపదీపాలంకారార్థాః ఇమే అక్షతా సర్వోపచారాః. విశ్వక్సేన స్మృత రాజా భగవాన్ సర్వకర్మణ తస్మాన్యానుపాసిత కర్మణాన్ విఘ్నశాంతే. ఆరంభే కర్మణాన్ పుష్టే విజ్ఞానాన్ ప్రసమాప్య చ కుర్యాత్ సపరివారస్య విశ్వక్సేనస్య పూజనం భగవద్గురుజ్ఞాతః పుణ్యః పుణ్యాహం వాచయిష్యే. ఓం వాచ్యతాం సుపుణ్యాహం కరోమి కురుష్వా స్వస్థప్రోక్షతం అస్తు. ప్రజాపతి ప్రియతాం ప్రియతాం భగవాన్ ప్రజాపతిః శామ్యంత ఘోరాన్ని శామ్యంత పాపాన్ శామ్యంత్వా ఇతేః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంత ఘోరాన్ని శామ్యంత పాపాన్ శామ్యంత్వా ఇతేః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంత ఘోరాన్ని శామ్యంత పాపాన్ శామ్యంత్వా ఇతేః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. ఓం మతో దేవాః వందనతో విష్ణుచక్రమే పృథివ్యా సప్తధామభిః ఇదం విష్ణుర్చక్రమే త్రేధాని దేవతం సమూఢమస్వాగుంసరే త్రీణిపదాచక్రమే విష్ణుర్గోపాదాభ్యः తతో ధర్మాణి ధారయన్నే విష్ణోః కర్మాణి పశ్యదేతోః వృతాని పశ్యసి. ఇంద్రస్య యజ్జసఖా తద్విష్ణోః పరమం పరం సదా పశ్యన్ సూర్యः దివీవ చక్షురాదదం తద్విప్రాసో పన్యవోజార్ధ్రవాగం దస్సవిందతే. విష్ణోర్యత్పరమం పదం ద్రవిణోదా ద్రవిణశస్త్రస్య ద్రవిణోదా సరస్య ప్రయంసతే. ద్రవిణోదా వీరవిదుషణ్ణో ద్రవిణోధారాస్తి దీర్ఘమాయుః. యత్పుణ్యం నక్షత్రం తద్భట్కర్వితోపవిశం యదా వై సూర్యవదతి అత నక్షత్రన్నేతి యావత్ తత్సూర్యాగచ్చేతి యత్తదిహన్యం పశ్యేతి తావత్కృత్యత్కారీ స్యాత్ పుణ్యాః ఏవ కురుతే. ఓం భూతిపురోక్తనిష్టాయామస్యాం శ్రీనివాసస్వామినः వైవాహికోత్సకర్మాంగం స్థండిల పరివేశనా శ్రోత్తంద్రోషితం శాంతత్వం స పుణ్యావాచన పుణ్యాంబరంతో అభ్రంతు పుణ్యాంకర్మణోస్తు. కర్మణ పుణ్యాంబరంతో అభ్రంతు పుణ్యాంకర్మణోస్తు. కరుణ పుణ్యాంబరంతో అభ్రంతు పుణ్యాంకర్మణోస్తు. స్వస్తిరీంద్రోర్ధస్వ స్వస్తినః పూషా శ్వేదాః స్వస్తినస్తార్క్ష్వరిష్ఠనేమిః స్వస్తినః బృహస్పతిర్దదాతు. ఓం భూతిపురోక్తనిష్టాయామస్యాం శ్రీనివాసస్వామినः వైవాహికోత్సకర్మాంగం స్థండిల పరివేశనా శ్రోత్తంద్రోషితం శాంతత్వం స పుణ్యావాచర్మణి. స్వస్తిం భ్రంతో అభ్రంతు కర్మణే స్వస్తి. కర్మణ స్వస్తిం భ్రంతో అభ్రంతు కర్మణే స్వస్తి. కర్మణ స్వస్తిం భ్రంతో అభ్రంతు కర్మణే స్వస్తి. వృద్ధ్యాస్మవ్యై నమసాం సద్యాం త్రిదేవమిత్రధేన్నోస్తు. అనురాధాన్ హవిషా వర్ధయంతః శతంజీవేం సదస్వీరాः. ఓం భూతిపురోక్తనిష్టాయామస్యాం శ్రీనివాసస్వామినः వైవాహికోత్సకర్మాంగం స్థండిల పరివేశనా శ్రోత్తంద్రోషితం శాంతత్వం స పుణ్యావాచర్మణి. వృద్ధిం భ్రంతో అభ్రంతు కర్మరుద్ధతాం.
कर्मणवृद्धिं भ्रवन्तो भ्रवन्तु कर्मरुद्धतां कर्मणवृद्धिं भ्रवन्तो भ्रवन्तु कर्मरुद्धतां वृद्धिः समृद्धिः पुण्या समृद्धिः आपोहिष्टां व्यभोस्तानवूचेदादनां महेरणाय चक्षुषे योपस्वतमार्दस्तस्य भार्यतेन उषतीरिव मातरः तस्मारङ्गमावोयस्य क्षीयाय जन्मथा आपो जनेथाजिनः हिरण्यवर्णास्य पावकायाः जातः कस्य भोजाः सुन्दरः अग्नेया गर्भं दद्रे विरूपास्तान् आपसग्गस्याना भवन्तु पवमानस्य वर्जिनः पवित्रेण विचरिष्णिः यः पोता समनात्मा पणन्तमा देवजनाः पणन्तमनवोधिया पणन्त विश्वायवः जातवेदः पवित्रवते पवित्रेण पुनाहिमा शुक्रेण देवदिद्यते अग्ने कृत्वा कृतगुम्रणु येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तमां प्राजापत्यं पवित्रं यतोऽद्यामं हिरण्यं येन ब्रह्मविदावयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्वनिति सहमाप्नातु सोमस्वस्त्यावरुणः समीक्षा यमो राजा प्रमणाभिः पुनात्मा जातवेदामूर्जयन्त्वा पुनातु तच्छंयोरावृणीमहे गातें यज्ञाय गातें यज्ञमते दैवीः स्वस्तिरस्तरः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं च गातुभेषजं षण्णास्तुतिपदेः षञ्चतुष्पदे ओम शांति 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 प्राचाहान्ति देवार्तुजा मार्जयन्तां दक्षिणाजान्ति स्मासाः पितरा मार्जयन्तां प्रदीचाहान्ति शीघ्रः पशवः मार्जयन्तां उदेहेचान्दिशा भोषधयो वनस्पतयः मार्जयन्तां ऊर्ध्वायां यज्ञसंवत्सरो यज्ञवधर्मार्जयन्तामतो धराधरै नागेभ्यो मार्जयन्ताम् वास्तोष्पदे प्रजानि हस्मान् स्वावेशानमिव भवानः यत्ते महे प्रजन्नो शस्वस्यने तद्पदे शंचदुष्पदे वास्तोष्पदे शग्मया संसदा ते सक्षीमहि तैरण्या गातमत्या आवक्षेमुते वृन्नो यूयं पातस्तस्य भेस्तदानः अमेवः वास्तोष्पदे विश्वारूपाण्या विशन् सखासेवयेदिनः अनोरणीयान् महतो महीयानात्मा गुहायान् विदोस्यन्तो तमः कृतं वत्सति वीतशोको धातुः प्रसादान् महिमानमीशं सप्तः प्राणाः प्रभवन्ति सप्ताः सप्ताच्च समिदः सप्तजिह्वाः सप्त इमे लोकाय चरन्ति प्राणा गुहास्यां निहिताः सप्त सप्त अतः समुद्राकरयत् सर्वे सान्दन्ते सिन्धवः सर्वरूपाः अतश्च विश्वावोषधयोरसाश्च सेनेषु भूततिष्ठत्यन्तरात्मा वरुणान्मा सक्सेनान्मा पुनः पाद्याचं सर्पयामि वरुणान्माय सक्सेना यथा भासा गुणभारण्येदयन्ताम्बूलं सर्पयामि सुवर्णपुष्पदक्षिणां समर्पयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. పరమాత్ముడైనటువంటి శ్రీహరికి ఉభయనాంచారులతో జరుగుతున్న ఈ తిరుకళ్యాణ మహోత్సవంలో ఇప్పటి వరకు పుణ్యాహవాచన కార్యక్రమాన్ని జరిపించి ఆ తదుపరి సద్యోంకురార్పణ కార్యక్రమాన్ని సమంత్రకంగా నిర్వర్తిస్తున్నారు. పొడగంటి మయ్యామిమ్ము పురుషోత్తమ నెడయకవయ్యా కోనేటి రాయడా అంటూ అలనాడు ఆర్తితో పిలిచిన అన్నమయ్యకు స్వామివారు ప్రసాదించిన అనుగ్రహంగా ఈ శ్రీవారి కళ్యాణోత్సవం నేటికి నిత్యోత్సవంగా భక్తులను సేవాకర్తలుగా నియోగిస్తూ జరిపిస్తున్నారు. స్వామికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి ఉత్సవంగా భవరోగ నివారణకు స్వామివారే మందుట, పాపహరణకు స్వామివారే మార్గము, జీవిత ధన్యతకు స్వామివారే రక్ష, జన్మరాహిత్యానికి ఆ స్వామే దిక్కు. అటువంటి ఆశ్రితవత్సల నీ అనంతమైన అనుగ్రహంతో అమృత వాత్సల్యంతో మమ్మల్ని ఉద్ధరించవయ్యా స్వామి, నీకు శరణు 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 అంటూ ఆ స్వామిని పరిపరి విధాలుగా వేడుకుంటూ అక్కడ పంచమృత్తికా పాలికలలోకి ఓషధి బీజాలను నిక్షిప్తం చేస్తూ మంత్రపూర్వకంగా జలాన్ని అభిమంత్రిస్తూ సమస్త మంగళ ద్రవ్యాలతో ఆ ఓషధీ బీజాలకు జరుగుతున్నటువంటి అర్చనే సద్యో అంకురార్పణ కార్యక్రమం. సకల జగత్తుల యొక్క హృదయాలలో ఆధ్యాత్మిక ఆలోచనలకు ఆలంబనగా ఈ సద్యో అంకురార్పణ కార్యక్రమం నిలవాలని స్వామివారు స్వీకరిస్తున్నటువంటి ఈ గృహస్థాశ్రమ విశేషంలో
అక్కడ సమస్తమైన మంగళద్రవ్యాలు, పుష్పాలు, తులసీ దళాలు, అక్షతలు, గుడనైవేద్యాలతో శోభిల్లుతూ శోభాయమానంగా సద్యో అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వర్తించారు. ఆ తదుపరి ప్రతిసరబంధన కార్యక్రమాన్ని అర్చకవరేణ్యులు స్వస్తి సూక్తాలను పఠనం చేయడం ద్వారా 9 పోగులుగా పోసిన పసుపు దారాలలోకి అనంతుణ్ణి, వాసుకిని, ఆదిశేషుణ్ణి, నాగరాజుని ఆవాహన చేస్తూ మంత్రపఠనం చేస్తున్నారు. స్వయంభరగ్రీం తేం తాయ నాగరాజమావాహయామి, సహశేషమావాహయామి, శేషమావాహయామి, అనంతమావాహయామి. ప్రసరదేవతాభ్యో నమః. ఇదమాసనం, ఇదం పాద్యం సమర్పయామి, ఇదమర్ఘ్యం సమర్పయామి, ఇదమాజ్యం సమర్పయామి. సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి. హరి ఓం. స్వస్తి నః వేదామశ్వినాభగ స్వస్తి దేవేంద్రనమః. స్వస్తి పూషాం సర్వదాదన స్వస్తి ద్యావాః పృథివీ సచేతనాః. స్వస్తయేః వాయుపభ్రామహే సోమం. స్వస్తి భువనస్యస్పతిః బృహస్పతిం సర్వగణం. స్వస్తేః స్వస్తే ఆదిత్యాసో వందనః. విశ్వేః దేవానోః అద్య స్వస్తేః వైశ్వానరో వసురగ్నిః. స్వస్తేః దేవాః వంత్రిభో. స్వస్తేః స్వస్తి నః రుద్రః పాత్వమసః. స్వస్తి మిత్రావరుణా స్వస్తి వత్యే రేవతి. స్వస్తి ఇంద్రశ్చ అగ్నిశ్చ స్వస్తి నః ఇతే కృధి. స్వస్తి బంధామునితరేమ సూర్యా చంద్రమసామివ. పునఃతాఘ్నతా జానతా సంగమేమహి. స్వస్తే నంతార్క్షమరిష్టనిం మహద్భూతంబాయసం దేవతానాం. అసురఘ్నమింద్రాసకం సమత్సు బృహద్యసానామారుహేమ. అంహోం చ మాంగిర సంజయం చ స్వస్త్యాః త్రేయం మనసాచితాక్షం. ప్రేతపానిశరణం ప్రపద్యే స్వస్తం బాధే శభయన్నోస్తు. శుభగం శుభం. ఓం నమో వెంకటేశాయ. స్వామివారికి జరుగుతున్న ఈ తిరుకళ్యాణ మహోత్సవంలో అదిగో తదుపరి అంగంగా రక్షాసూత్ర ధారణని కైంకర్యపరులు నిర్వర్తించబోతున్నారు. ఈ కళ్యాణానికి స్వామివారిని, అమ్మవార్లను పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తెలుగా వేంచేపు చేసి స్వామివారిని ఒక స్వర్ణసింహాసనంపై అధిష్ఠింపజేసి సమస్త దివ్యాభరణాదులతో, పుష్పమాలికలతో శోభాయమానంగా అలంకరించి, అదేవిధంగా పెళ్లి కుమారుడుగా వేంచేపు చేయబడ్డ స్వామివారికి అక్కడ సమస్తమైన ఉపచారాలు, అంటే పంచోపచారాలని, షోడశ ఉపచారాలని, చతుషష్ఠి ఉపచారాలుగా మనం తెలియజేస్తుంటాం. వాటిల్లో అర్ఘ్యము, పాద్యము, ఆచమనీయము లాంటి వాటితో పాటుగా గంధలేపనము, హరిద్రా సమర్పణము, కుంకుమ చూర్ణ సమర్పణము, పుష్పమాలికా సమర్పణము, పుష్ప సమర్పణము, అక్షత సమర్పణము, వీటన్నిటినీ కూడా ఉపచారాలుగా స్వామివారికి సమర్పణ చేస్తారు. పెళ్లి కుమారుడికి చేసేటువంటి మర్యాదలుగా మనందరం అక్కడ వాటిని దర్శించవచ్చు. కాబట్టి ఈ రక్షాసూత్రధారణ అనేటువంటి కార్యక్రమంతోనే అసలు వివాహ బంధం యొక్క విలువ మనందరికీ కూడా తెలుస్తుంది. ఒక రక్షా కంకణాన్ని కట్టడం ద్వారా తానొక గృహస్థాశ్రమానికి కంకణబద్ధుడై ఆ ఆశ్రమ ధర్మాలను తాను అనుసరిస్తాను అని చెప్పడానికి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి స్వామివారు కూడా అక్కడ స్వామివారికి ఏమీ కూడా వెసులుబాటు లేదు. పెళ్లి కుమారుడుగా వేంచేపు చేయబడ్డారు కాబట్టి స్వామివారు కూడా రక్షాసూత్రాన్ని ధరించి ఆ గృహస్థాశ్రమ ధర్మాలైనటువంటి వాటన్నింటినీ కూడా స్వామివారు అనుసరిస్తాను అంటూ మనకి తెలియజేస్తూ మానవ జీవన పయనం ఏ విధంగా సాగాలో, గృహస్థాశ్రమ ధర్మ విశేషాలను, దాని యొక్క ఔన్నత్యాన్ని సకల జగత్తుకి, మానవాళికి, అందున గృహస్థాశ్రమ పవిత్రతను కాపాడడానికి తాను పెండ్లి కుమారుడై ప్రతినిత్యము నిత్యోత్సవంగా సకల జగాలకు, లోకాలకు లోక కళ్యాణాన్ని ప్రసాదించేటువంటి ఈ స్వామివారి కళ్యాణ విశేషంలో అదిగో స్వామివారి యొక్క దక్షిణాహస్తానికి రక్షాసూత్రాన్ని ధరింపజేస్తున్నారు. మానవ జాతికి, మానవ మనుగడకి భయాన్ని కల్పించేటువంటి సర్పరాజులను తన చేతికి రక్షగా ధరిస్తున్నటువంటి భువనైక చక్రవర్తి, నిత్య కళ్యాణోత్సవ చక్రవర్తి శ్రీనివాస పరమాత్మ.
దర్శయన్ పాణినైకేన దక్షిణేన వృషాకపి పదపద్మం సురారాధ్యం గతించ పరమాం నృణాం కఠిన్యస్తకరేణాపి నిజ పాదాబ్జగామినాం నృణాం భవనయోరాశిం కటిదగ్నం ప్రదర్శయన్ విరాజతే వెంకటేశ సంవర్త్యపి రమాపతి. స్వామివారు కుడి చేతితో దేవతలకు తన పాదపద్మాలను పూజింపదగినవని తెలియజేస్తూ మనుష్యులకు ఉత్కృష్టగతిని కలుగజేస్తాయని తెలియజేస్తున్నారట. నడుముకి ఆనించుకుని ఉన్న చేతితో తన పాదార విందాలను ఆశ్రయించిన మనుష్యులకు ఈ సంసార సాగరం నడుములోతు మాత్రమేనని తెలియజేశారట. అటువంటి స్వామికి రక్షాసూత్రాన్ని ధరింపజేసిన తదుపరి ఉభయనాంచారులకు కూడా అమ్మవార్ల వామహస్తానికి ఈ రక్షాసూత్రాన్ని ధరింపజేస్తున్నారు. సర్వలోకేశ్వరం దేవం శ్రీనివాసం శ్రియంపతి వైఖానసైర్మహాభాగైరర్చ్యమానం నిరంతరం. సమస్త లోకాలకు కూడా అధినాయకుడైనటువంటి లక్ష్మీపతి అయిన శ్రీనివాస పరమాత్మ శ్రీవైఖానసులు ఎప్పుడూ కూడా ఆ స్వామినే పూజిస్తూ ఉంటారట. అందుకే కలియుగ ప్రత్యక్ష వైకుంఠమైన దివ్య తిరుమల క్షేత్రంలో జరిగేటువంటి ప్రతి అర్చన కూడా శ్రీవైఖానస ఆగమోక్తంగా నిర్వర్తించబడుతుంది. దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి మనం వశపరుచుకునేందుకు స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందేందుకు మనకున్న ఏకైక మార్గము, తరించేటువంటి మార్గము శ్రీవైఖానస ఆగమం. వికనస మహర్షుల వారు ప్రతిపాదించిన ఈ ఆగమం ప్రకారం స్వామివారిని అర్చించినట్లయితే ఆ స్వామి అత్యంత ప్రీతి చెందుతారట. అందున స్వామివారికి జరుగుతున్న కళ్యాణోత్సవంలో అదిగో భూదేవి అమ్మవారికి రక్షాసూత్రాన్ని ధరింపజేయబోతున్నారు కైంకర్యపరులు. అదిగో భూదేవి అమ్మవారి యొక్క ఎడమ చేతికి ఈ రక్షాసూత్రాన్ని ధరింపజేశారు. శ్రీ మహావిష్ణువు యొక్క అర్చావతారమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారు తన భక్తుల కోసం మలయప్ప స్వామిగా ఉభయ దేవేరులతో స్వీకరిస్తున్న ఈ కళ్యాణోత్సవం లోక కళ్యాణమై సకల జగత్తులకి సకల శుభాలను వ్యాపింపజేసేటువంటి ఒక ఉత్కృష్టమైన యజ్ఞంగా ఉన్నటువంటి ఈ ఉత్సవాన్ని జరిపించడంలో ఎటువంటి శ్రద్ధాలోపాలు భక్తి లోపాలు లేకుండా నిర్విఘ్నంగా చేసేటువంటి శక్తిని ప్రసాదించమని స్వామివారి పాదాలను కైంకర్యపరులు శరణు వేడుతూ ఆ తదుపరి ఇప్పటిదాకా ఆవాహన చేయబడ్డ కళ్యాణ దేవతలు వరుణదేవుడు విశ్వక్సేనుల వారు వీరందరితో పాటుగా ఇప్పుడు యజ్ఞేశ్వరుణ్ణి ఆవాహన చేయబోతున్నారు. అగ్ని ప్రతిష్టాపన ఆఘార వైదిక ప్రక్రియతో అష్ట దిక్పాలకులను యజ్ఞేశ్వరుడు అగ్నిదేవుణ్ణి కూడా ఆవాహన చేయబోతున్నారు. ఉద్ధన్యమానమస్యామేధ్యాం బాప్మానం యజమానస్సంతు శివానస్సంతు ప్రదర్శన్నా మాతా పృథివీ తోకసాత జాతవేద భువనశ్రేతే హింసదపసో యజ్ఞనిషదేః అగ్నిమశ్వత్థాధవ్యవాగం శమీగర్భాజనేన్వ్యోమయో భూః ఘృతఃపదిగో ఘృతయోనిరగ్ని ఘృతైः సమిద్ధో ఘృతమస్యాన్నం ఘృతః పుషస్వా సృతో వహन्ति కథం పిబన్ శ్రియా యక్షదేవాన్ ఆయుర్దాగ్నే విశోషాణో ఘృతఃపదిగో పునస్తం దేవేభ్యో హవ్యం నప్రజానన్ ఐదేన మినిస్వాతరస్తేన మినిస్వా దేవసవితప్పసువా బ్రహ్మజ్ఞానం బ్రహ్మసాధుమస్రచో వేనవః సబుద్ధ్యామాస్విష్టాసశ్చోన్మచస్వః బ్రహ్మాణమావాహయామి ప్రజాతిమావాహయామి పితామహమావాహయామి హిరణ్యగర్భమావాహయామి బ్రహ్మస్యేదమాసనం సోమో ధేనుం సోమర్వంతమాన్ సోమో వీరం కర్మణం దాతు సాధన్యం త్రికం సభేమి త్రిశ్రాణం యోధా తస్మై సోమమావాహయామి యజ్ఞాంగమావాహయామి ఇందుమావాహయామి చంద్రమావాహయామి సోమస్యేదమాసనం బ్రహ్మణ్ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతాబుద్ధ్యత్వన్నాగస్పృష్టయజమానోస్తు సప్తర్షీణాగం సుతామిత్రులోకస్తత్రయం యజ్ఞమజమాంచదేహి ఓం ప్రోక్ష సోమ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతాబుద్ధ్యత్వన్నాగస్పృష్టయజమానోస్తు సప్తర్షీణాగం సుతామిత్రులోకస్తత్రయం యజ్ఞం యజమాంచదేహి ఓం ప్రోక్ష పవిత్రేః స్వ వైష్ణవ్యేస్తో జ్ఞేయస్తో వాయుభూతేస్తో విష్ణుర్మనసా భూతేస్తో యజ్ఞస్య పావనేస్తః పరసర్వైత్రేః స్వ వైష్ణవ్యో దేవసవితప్రసోపనాత్వక్షద్రేణ పవిత్రేణ వసోత్సూర్యసరస్మి విష్ణవే నమః విష్ణోస్తు పోసి విష్ణోస్తు పోసి
त्रतुदैः चेरिञ्जनं विष्णु तारणासि वानस्पत्यो देवेभ्यः सन्दस्व ब्रह्मण्णवः प्रणेष्यामि यजमानवातं मिच्छा प्रणयज्ञं देवतावध्यतन्नाक्षपृष्टे यजमानस्तु सप्तर्षीणागं श्रुतां मित्रलोकसत्रिमं यज्ञं यजमांशदेहि ओं प्रणय सोमापः प्रणेष्यामि यजमानवातं मिच्छा प्रणयज्ञं देवतावध्यतन्नाक्षपृष्टे यजमानस्तु सप्तर्षीणागं श्रुतां मित्रलोकसत्रिमं यज्ञं यजमानंशदेहि ओं प्रणय क वः प्रणयतु तव प्रणयत्वापो देवी प्रणयानज्ञं संसादयन्तनः दक्षप्रदो ब्राह्मे तीर्थेन प्रजातिमावाहयं ब्रह्माणमावाहयं इन्द्रमावाहयम् अग्निमावाहयं सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयम् अग्निशोममावाहयामि प्रजातिमावाहयं ब्रह्माणमावाहयम् इन्द्रमावाहयं वसूनावाहयं मर्तमावाहयं रुद्राणावाहयामि अपाहुस्पृश्य ओं श्रीमहाविष्णुमावाहयं बृहस्पतिमावाहयामि मित्रमावाहयं वर्णमावाहयम् आदित्यानावाहयम् विष्णुमावाहयं भूषणमावाहयं कक्षमावाहयं सोममावाहयामि औपासने यज्ञमावाहयामि यज्ञदेश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यभागे प्रजापतिष्ठनपामिन्द्राष्टनपाग्नेष्टनपां सोमाष्टनपाग्नेष्टनपां सोमाष्टनपामि अग्निशोमाभ्याञ्जष्टनपामि प्रजापतिष्ठनपां ब्रह्मणेष्टनपां इन्द्राष्टनपां वसुभ्यष्टनपां मरुद्भ्यष्टनपामि रुद्रेभ्यष्टनपामि अपोपस्पृश्य ओं श्रीमहाविष्णुष्टनपां मित्राष्टनपां वरुणाष्टनपां ऐत्येभ्यष्टनपामि अश्वभ्यान्ष्टनपां पुष्णेष्टनपां कक्षाष्टनपां सोमाष्टनपामि औपासने यज्ञाष्टनपां विश्वेभ्यो देवेभ्यष्टनपामि सर्वदेवेभ्यष्टनपामि आज्यं त्रिपतिश्रयामि चिरं त्रिपतिश्रयामि अग्ने ज्योतिषि समिध स्वाहा अमृतमस्वारणमसि अन्तदं रक्ष अन्तर्तारातयः प्रतिष्ठरक्ष प्रतिष्ठारातयः चिक्पतिस्वाप्ना त्वच्छद्रेण पवित्रेण सोत्सूर्यसरस्वती स्वाहा वाक्पतिस्वाप्ना त्वच्छद्रेण पवित्रेण सोत्सूर्यसरस्वती स्वाहा देवस्त्वा स्मृता पुनः त्वच्छद्रेण पवित्रेण सोत्सूर्यसरस्वती स्वाहा मूलाग्राभ्यां कृतस्पर्शयित्वा अभ्यर्च शतंच सहस्रंच आयुधंच नीतंच प्रेतंच अर्भुतंच निर्भुतंच अपराधक्षमामे ज्ञष्टगादिनः सन्तु यमाय नमः निरृते नमः वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः ब्रह्मणे नमः सोमाय नमः अग्ने नमः जातवेसे नमः सोत्से नमः अवरप्रसे नमः पंचरासे नमः विषत्प्रिये नमः वैश्वानराय नमः अग्निपुरुषाय नमः ऐतेन मन्यस्वा नमतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवसवितः प्रसवा षष्टिशतसहस्राणि तमक्षयमर्भदमानया अयन्त्यत्मात्मा जातवेदस्य नेतस्य वध्यजेत्वध्यजास्मान् प्रजया पशुब्रह्मोत्सेनान्नाद्येन समेधया अस्मिन् उपासनाग्नि ब्रह्मन् सोमं युद्धम् आधास्ये आधस्वा समेधे स्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापते स्वाहा नित्यादिशानान्तम् इन्द्राय स्वाहा अग्नेये स्वाहा सोमाय स्वाहा युक्तो वह जातवेदपरस्तादग्ने दकर्मक्रियमाणं यथेदं तङ्गुशग्भेजसासिकर्ता त्वयागाश्वान् पुरुषात् सनेम स्वाहा यातिरश्निपदेऽहं विदरणीयति तान्तागतधारयामहग् स्वाहा सकम्राधिन्यै देव्यै स्वाहा प्रसादिन्यै देव्यै स्वाहा ओं भू स्वाहा ओं भो स्वाहा ओं स्व स्वाहा ओं भूर्भो स्व स्वाहा सत्येन त्वाभिहरयन् दक्षदेवक्षीया अग्नेये स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्याग स्वाहा प्रजापते स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा औपस्पृश्य ओं श्री महाविष्णवे स्वाहा बृहस्पते स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अश्वभ्याग स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षते सोमाय स्वाहा औपासने यज्ञाय स्वाहा यज्ञे दिष्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिगार्या चिरं सावित्र्या गृहीत्वा याहुतिर्ज्योति ओं भू स्वाहा ओं भो स्वाहा ओं स्व स्वाहा ओं भूर्भो स्व स्वाहा ऐते नमगस्थाः नमते नमगस्थाः सरस्ते नमगस्थाः देवसवितः प्रासावीः ओं भूतिपुरोक्तमिष्टायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गम् आघारहोमान्ते सर्वमन्त्रवर्यातृणात् प्रास्थार्थम् अथो देवादिवैष्णवं होष्ये ऐतेन मनिस्वा नमतेन मनिस्वा सरस्तेन मनिस्वा देवसवितः प्रसवा ओं मतो देवाः मन्त्रदोषक्रमे पृथिव्या सप्तधां विस्वाहा इदं विष्णुचक्रमे त्रेधानदेवं समूढमस्वागं श्रे स्वाहा त्रीणिपदाचक्रमे विष्णुगोपादाभ्या ततो धर्मान् धारयन् स्वाहा विष्णोः कर्माणि प्रसेतोः वृतानि प्रसेन्द्रस्य जसखा स्वाहा तद्विष्णोः परमं पदं सदा प्रसन् सूर्यः दिवि वचक्षादग् स्वाहा तद्विप्रासो विन्यवोजार्ध्रभागं तत्सविन्दते विष्णोरित्परं पदग् स्वाहा ओं भू स्वाहा ओं भो स्वाहा ओं स्व स्वाहा ओं भूर्भो स्व स्वाहा ऐते नमगस्थाः नमते नमगस्थाः सरस्ते नमगस्थाः देवसवितः प्रासावीः
మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా. తలమోచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా. తలమోచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా. అలరి శ్రీ వెంకటేశ ఆడకుమము రప్పించి వలసినట్టు గరుడ ధ్వజమెత్తవయ్యా. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా. చెంది ఊడిగపు వారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగవించేరా. చెంది ఊడిగపు వారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగవించేరా. అందపు శ్రీ వెంకటేశాడకు మమ్ము రప్పించి విందులతో నిట్టే తిరువీధులేగవయ్యా. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత సేయవయ్యా. ఆనందః ముష్కయోర్నైతస్సువః ప్రత్యైవ కామ్య సతృప్యాణి దక్షిణానాం ప్రతిగృహే ఘృణాహి ఘృతవతి సవితరాధిపత్యైః పయస్వతైరంతిరాశానోऽस्तु ధ్రువాదిశాం విష్ణుపత్నిఘోరాస్యేషానా సహసోయామ్నోతా బృహస్పతిర్మాతరిశ్రోత వాయుస్సంధువానా వాతా దినో గృణन्तు ఇష్టం वो दिवो वरुणः पृथिव्या अस्येषानां जगतो विष्णुपत्नी श्रौतस्मार्तादिकं कर्म निखिलं अनसूत्रितं तस्मै समस्तवेदार्थविदे विघ्नसे नमः श्रुतिस्मृतिर्पूर्णं शास्त्रकल्लोलसङ्कुलं विष्णुभक्तिदकं शुद्धं वन्दे श्रीविघ्नोर्नवम् अथ भगवतो महापुरुषस्य श्रीमदादिनारायणस्य अचिन्त्यापरिशक्त्या भ्रेमाणस्य महाजलौघस्य मध्ये परिभ्रमणानाम् अनेककोटिब्रह्माण्डानां यकतमे पृथिव्यप्तेजो वायुवाकाशाहङ्कारमदव्यक्ताक्षसप्तावृणीरावृते अस्मिन् महति ब्रह्माण्डे आधारशक्तिश्रीवराह कुर्मानन्दाष्टदिग्गुरोपरि प्रतिष्ठितानाम् अतल वितल सतल नितल प्रतल महातल सातल तलातल सप्तपातालाक्ष सप्तलोकानां ऊर्ध्वभागे भूलोक भुवर्लोक सुवर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकाख्य षल्लोकानाम् अधोभागे महानारायमाणस्य फणिराजस्य शेषस्य सहस्रफणामणिमण्डलमण्डिते ऐरावतपुण्डरीकवामनकुमुदाञ्जन पुष्पदन्तसार्वभौम सुप्रतीकाख्य अष्टदिग्दण्डसुण्डादण्डोत्तम्बिते अमरावती तेजोवती संयमनी रक्षोवती सिन्धुमती गन्धवत्यलकावती यशोवती इत्यष्टदेवव्री विराजिते इन्द्राग्नियमनिरतिवरुणवायुकुबेरीशानाख्य अष्टलोकपालकपरिपालिते लोकालोकतिलवलयिते लवणेक्षुसरासर्पितधिक्षीरशुद्धोदकाख्य सप्तार्णवपरिवृते जम्बूप्लक्षकुचक्रौञ्च सागसान्मले पुष्कराकाक्ष सप्तद्वीपद्वीपते माहेन्द्रमले सह्यदृक्तमदृक्तमद्विन्द्यपर्यात्राख्य सप्तकुलपर्वतविराजिते भारतकिंपुरुषहारीलावृतभद्राश्वकेतुकमालकरमणककुर्वर्षाख्य नववर्षाणां मध्ये भरतवर्षे
महासरोवराकार 50 कोटि योजन विस्तीर्ण भूमंडले 1,00,000 योजन विस्तीर्ण जम्बूद्वीपे दंडकारण्ये प्रजापति क्षेत्रे कर्मभूमौ अवंति कुरुक्षेत्रादि समभूमध्यरेखायाः पूर्वदिग्भागे श्री आदिवराह क्षेत्रे मम अनेक जन्मसु ह्य जन्मनि च एतक्षणपर्यन्तं बाल्ययौवनकौमारवार्धिकेषु रहसि प्रकाशे च आवृत्तानावृत्तमहापातकादि समस्त दुरितक्षयार्थं दशपूर्वेषां दशापरेषां मत्वंशानां मातृवंशानां सर्वेषां पितॄणां कुम्भीपाकलोहितदामा सङ्घातपकालसूत्रादि विदेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्य तले सूर्यमण्डलपर्यन्तं कतराशेर्वसहस्रावसाने एकैकतलापकृष्णक्रमेण सर्वराष्ट्रपकरसंहितकाले श्रीहरिलोके निवासिद्ध्यर्थं त्रिगुणीकृता अग्निष्ठामात्राप्ताप्तोर्यां शान्तमनवाजपेयपौण्डरीकाश्रमेधादि शतकृतपुण्यफलावाप्त्यर्थम् आमोदप्रमोदसम्मोदवैकुण्ठाख्यलोकेषु सालोक्य सारूप्य सामीप्य सायुज्य चतुर्विधमोक्षप्रसिद्ध्यर्थं परव्यूहो अन्तर्यामि अर्चावतारस्वरूपरूपणैः भृग्वादिभिर्मन्वादिभिर्दिव्यवशिष्टादियुक्तग्रह कन्यादानकल्पोक्त कन्यादानमहादानं करिष्ये। अस्य श्रीमदादि नारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याणगुणगणगाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य शङ्खचक्रगदापद्माङ्कित कोटिसूर्यप्रकाशकस्य श्रीमतो वैकुण्ठनायकस्य श्रीमद्वैखानस आगमोक्तप्रकारेण आङ्गिरस बारहस्पत्य भारद्वाज त्रयार्षेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य परव्यूह अन्तर्यामि अर्चावताररूपस्य श्रीमहाविष्णोः परब्रह्मणोर्नप्त्रे आङ्गिरस बारहस्पत्य भारद्वाज त्रयार्षेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृतिस्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयकर्मणो ख्यातिवशात् उत्पत्तिस्थितिरे कारणभूतस्य श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्राय आङ्गिरस बारहस्पत्य भारद्वाज त्रयार्षेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य समस्त देवतागण निकुट मकुट मणिगण विजृंबित पादारविन्दस्य श्रीमहाविष्णोः आदिनारायणशर्मणः पुत्राय आङ्गिरस बारहस्पत्य भारद्वाज त्रयार्षेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवाय भक्तलोक परिपालनाय किरीटहार केयूर दिव्याभरणभूषिताय कौस्तुभालङ्कृताय दिव्यपीताम्बरधराय निजावताराय स्वर्णगरुडवाहनारूढाय अचिन्त्य दिव्याद्भुत नित्ययौवन स्वाभावलावण्य तेजो रत्नाकराय अखिल शाखाध्यायिनो श्रवणनक्षत्रे मकररासु जाताय श्री श्रीनिवासस्वामी परब्रह्मणे वराय ऋग्यजुस्सामधर्वण सकलवेदाध्यायिनीं भार्गवच्चवनाप्नुवानार्ववेदलपञ्चार्षे प्ररान्वित भार्गवसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सुराङ्गना संसेवित पादारविन्दां श्रीमहाविष्णोः वक्षस्थलनिवासिनीम् अनन्तगुणात्म्यां भृगोसङ्कल्पतयां भार्गवीम् उत्तरफल्गुनीनक्षत्रे कन्यारासु जातायां श्री श्रीदेवी नाम्नीम् इमां कन्यां ऋणीद्वमे दास्यामि ऋग्यजुस्सामधर्वण सकलवेदाध्यायिनीं काश्यपयावत्सारणे ध्रुवत्रयार्षे प्रराणित काश्यपसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सुराङ्गना संसेवित पादारविन्दां श्रीमहाविष्णोः अत्यन्तमनोहरीं कश्यपप्रजापतेः सङ्कल्पतनयां काश्यपीं रेवती नक्षत्रे मीनरासु जातायां श्रीभूदेवी नाम्नीम् इमां कन्यां ऋणीद्वमे दास्यामि कन्यां कनकसम्पन्नां कनकाभरणे रतां दास्यां विष्णवे तुभ्यं ब्रह्मलोकं जिगीर्षया सालङ्कृतां मां साध्वीं सुशीलाय सुमेधसे प्रेतोऽहं प्रयच्छामि सर्वकाम्यार्थसिद्धये विश्वम्भरा विश्वरूपा सद्गुण्य सर्वदेवताः इमां कन्यां प्रदास्यामि प्रीणातु कमलापतिः कन्यादानसमुहूर्तोऽस्ति भवन्तो महान्तो न गृह्णन्तु। వెంకటేశాయ. సృష్టి స్థితి లయములకు ఆధారభూతుడై పరమాత్మస్వరూపంగా వేదాల చేత కీర్తింపబడుతూ
రూపనామ గుణములు లేనటువంటి సృష్టికి పూర్వము అంతటా వ్యాపించి మహాశూన్యంగా భాసిల్లేటువంటి ఆ శ్రీమన్నారాయణ స్వరూపము సాకార స్వరూపంగా ఈ కలియుగంలో దివ్య తిరుమల క్షేత్రంలో నీలమేఘ శరీర ఛాయతో చతుర్భుజములతో పట్టు పీతాంబరాలతో అపూర్వమైన తేజస్సుతో ప్రకాశిస్తూ 4 చేతుల యందు కూడా శంఖ చక్ర గద పద్మాలను ధరించి సర్వోత్తముడిగా సర్వోన్నతుడిగా ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అర్చావతార స్వరూపమైన మలయప్ప స్వామివారు పెళ్లి కుమారుడిగా మహావిష్ణువుగా మహాపురుషుడిగా ఉభయనాంచారులతో తాళ్లపాక వంశీకులు చేసిన కన్యాదానాన్ని స్వీకరించారు. ఈ వివాహాది పవిత్రమైనటువంటి క్రతువులన్నింటిలో కూడా మహాసంకల్పాన్ని పఠనం చేస్తారు. ఏ ఆధ్యాత్మిక చింతనకు సంబంధించినటువంటి భగవత్ ప్రేరితమైన ఏ కర్మలోనైనా కూడా సంకల్పపూర్వకంగా స్వామికి నివేదన చేస్తూ ఉంటాం. మన కోర్కెల దగ్గర నుంచి మనం చేసేటువంటి ప్రతి సేవని కూడా సంకల్పపూర్వకంగా నిర్వర్తిస్తుంటాం. అందులో భగవత్ కళ్యాణం కాబట్టి మహాసంకల్పం. ఈ మహాసంకల్పంలో భూమి యొక్క అపారమైనటువంటి విస్తీర్ణము, ఈ భూమండలాన్ని పాలించినటువంటి చక్రవర్తులు, నదీనదాలు, సముద్రాలు, ఈ భూగోళం యొక్క కాల పరిమితి, అదేవిధంగా విశేషమైనటువంటి ఈ భూగోళ వర్ణనతో పాటుగా ఈ కన్యాదానాన్ని ఎవరు ఎక్కడ ఎప్పుడు ఏ సమయంలో దేనిని ఆశించి ఈ కన్యాదానాన్ని జరిపిస్తున్నారన్నది సవివరంగా ఈ మహాసంకల్పంలో పఠనం చేశారు. కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం అంటూ చెప్పారు. ఓ పురుషోత్తమ, దేవాదిదేవ, దివ్యప్రభావ, కన్యాం కనక సంపన్నాం, సకల గుణాలతో సకల సంపదలతో విరాజిల్లుతూ సమస్తమైన కనకాభరణాలను స్వర్ణాభరణాలను ధరించి వెలుగొందుతున్నటువంటి ఈ కన్యామణులను సాలంకృతంగా కన్యాదానం చేస్తున్నామంటూ తాళ్లపాక వంశీకుల చేత కన్యాదాన సంకల్పాన్ని తెలియజేశారు కైంకర్యపరులు. తద్వారా వారికి కలిగేటువంటి ఫలితం ఏమిటయ్యా అంటే, వారితో పాటుగా 21 తరాలు తరించేటువంటి విధంగా సాలంకృత కన్యాదాన విశేషాలను, మోక్ష సాయుధ్యాన్ని సులభంగా పొందేటువంటి మార్గము ఇదిగాక మరి లేదంటూ ఆ శ్రీ విఖనస మహర్షుల ప్రతిపాదించినటువంటి వైఖానస ఆగమోక్తంగా జరిపించిన కన్యాదానాన్ని మనందరం కూడా వీక్షించాం. అదుగో స్వామివారి యొక్క దివ్య పాదపద్మ దర్శనం మనకి నయనానందకరంగా కలుగుతోంది. స్వామివారు ధరించిన ఆమూలాగ్ర విశేషమైనటువంటి స్వర్ణాభరణాలు, వజ్రాభరణాలు. స్వామివారిని దర్శించేటప్పుడు కేశాది పాదాంతం దర్శించకూడదుట, పాదాది కేశాంతం చూడాలి. స్వామివారిని దర్శించేటప్పుడు పాదాల నుంచి కింద నుంచి పైదాకా మనం చూడాలి. అటువంటి స్వామివారి సందర్శనా భాగ్యం ఈ మాంగళ్యారాధన సమయంలో మనందరికీ కూడా కన్నుల పండుగగా నయనానందకరంగా కలుగుతోంది. స్వామివారి పాదాల చెంత అమ్మవార్లకు ధరింపజేయబోయేటువంటి మంగళసూత్రాలను ఒక నారికేళం పైన ప్రతిష్ఠించి వాటిలోకి సర్వమంగళాదేవతను, మహాలక్ష్మీదేవతను ఆవాహన చేసి వచ్చినటువంటి దేవేరులకు, ఆవాహన చేయబడ్డ దేవేరులైన అమ్మవార్లకు సమస్తమైన ఉపచారాలను అక్కడ సమంతరకంగా నిర్వర్తిస్తూ ఆ తదుపరి స్వామివారి చేత ఈ మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని జరిపిస్తారు కైంకర్యపరులు. హరివార్తలెరుగు వారికి హరిపదములు తలచువారి కనవరతంబున్, హరికథలు వినడి వారికి సీతా సావిత్రి
సుమంగళీర్యం మధురిమాగం సమేతపశ్యత సౌభాగ్యమత్వై దత్వాయాదాస్తం విపరేతనా శ్రియే జాత శ్రియ నిర్యాయ శ్రియంబయోచరద్భ్యో దదాతి శ్రియంబసానామృతత్తమాయన్ భవంతి సత్యా సమిధాం దద్రౌః మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతవే కంఠే బధ్నామి శుభగే రక్షత్వం భువనత్రయం శ్రీదేవ్యై నమః మాంగళ్యధారణసుముహూర్తోऽస్తి భవంతో మహాంతో న గృహ్ణन्तు సుముహూర్తోస్తు ప్రజాపతిస్త్వాముఖం రాజానమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అథ సీతా సావిత్రీ సుమంగళీర్యం మధురిమాగం సమేతపశ్యత సౌభాగ్యమత్వై దత్వాయాదాస్తం విపరేతన మేధినీ దేవీ వసుంధరా స్యాతు సదా దేవి వాసవీ బ్రహ్మవర్చసః పితॄణాం శ్రోత్రం చక్షుర్మణః భూదేవ్యై నమః మాంగళ్యధారణసుముహూర్తోऽస్తి భవంతో మహాంతో న గృహ్ణन्तు సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. శోభనమే 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 వైభవముల పావనమూర్తికి శోభనమే శోభనమే వైభవముల పావనమూర్తికి శోభనమే 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 అరుదుగమును నరకాసురుడు సిరులతో చెరలు తెచ్చిన సతులా అరుదుగమును నరకాసురుడు సిరులతో చెరలు తెచ్చిన సతులా పరువపు వయసుల 16 వేలను సోరిది పెండ్లాడిన సుముఖునికి పరువపు వయసుల 16 వేలను సోరిది పెండ్లాడిన సుముఖునికి శోభనమే శోభనమే వైభవముల పావనమూర్తికి శోభనమే 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 శోభనమే. చందిన వేడుక శిశుపాలుడు అంది పెండ్లాడగా అవగణించి చందిన వేడుక శిశుపాలుడు అంది పెండ్లాడగా అవగణించి విందు వలెని తావిచ్చేసి రూపిణి సందడి పెండ్లాడిన సరసునికి విందు వలెని తావిచ్చేసి రూపిణి సందడి పెండ్లాడిన సరసునికి శోభనమే శోభనమే వైభవముల పావనమూర్తికి శోభనమే 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 శోభనమే.
इमां लाजानोपामि समृद्धिकरणान् मम तुभ्यन्त संवरणां सदग्निरनुमन्यतां यन्नारिवब्रूते अग्नौ लाजानोपन्ति दीर्घायुरस्तरे पदरे दन्तां ज्ञातयो मम स्वाहा उदायुसा स्वायुषो दोहदेनागं रसेनोत्पर्जन्यस्य पुष्पेण दस्थामृतागम् अनु विश्वावदत्तया विजं धारावदन्यायव अतिगाहे महिद्षः इमां लाजानोपामि समृद्धिकरणान् मम तुभ्यन्त संवरणां सदग्निरनुमन्यतां यन्नारिवब्रूते अग्नौ लाजानोपन्ति दीर्घायुरस्तरे पदरे दन्तां ज्ञातयो मम स्वाहा उदायुसा स्वायुषो दोहदेनागं रसेनोत्पर्जन्यस्य पुष्पेण दस्थामृतागम् अनु इमां लाजानोपामि समृद्धिकरणान् मम तुभ्यन्त संवरणां सदग्निरनुमन्यतां यन्नारिवब्रूते अग्नौ लाजानोपन्ति दीर्घायुरस्तरे पदरे दन्तां ज्ञातयो मम स्वाहा उदायुसा स्वायुषो दोहदेनागं रसेनोत्पर्जन्यस्य पुष्पेण दस्थामृतागम् अनु विश्वावदत्तया विजं धारावदन्यायव अतिगाहे महिद्षः ओं भूस्वाहा ओं भूस्वाहा ओं स्वस्वाहा ओं भूर्भुवः स्वाहा ऐते नमगस्थाः हनुमते नमगस्थाः सरस्ते नमगस्थाः देवसवितः प्रासावीः ओं भूतिविरोत्युष्टायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं सर्वप्राश्चार्थमतो देवाय वैष्णुं होष्ये ऐतेन मन्यस्वा हनुमतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवसवितप्सुवा ओं मतो देवाः वन्दनतो विष्णुचक्रमे पृथिव्या सप्तधां विस्वाहा इदं विष्णुचक्रमे त्रेधानुदेवतं समूढमस्वागं श्रे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुगोपादाभ्यः ततो धर्मान् धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्यतेतोः व्रतानि पश्यसि इन्द्रस्य यज्ञसखा स्वाहा तद्विष्णोः परमं पदं सदा पश्यन् सूर्यः दिवि वचक्षुरादग्रस्वाहा तद्विप्रातो विपण्यवोजाद्भ्रवागं दत्तनिन्दते विष्णोर्यत्परमं पदग्रस्वाहा ओं भूस्वाहा ओं भूस्वाहा ओं स्वस्वाहा ओं भूर्भुवस्वस्वाहा ऐते नमगस्थाः हनुमते नमगस्थाः सरस्ते नमगस्थाः देवसवितः प्रासावीः ओं भूतिविरोत्युष्टायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं कर्मसाफलदत्तं परिष्ठातन्त्रं करिष्ये ऐतेन मन्यस्वा हनुमतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवसवितप्रसभा यतस्य कर्मणो तिरेतं यज्ञानेन महाग्रम् अग्न्यष्टष्टाशतं करोतु स्वाहा अग्नेः षष्ठकृते स्वताहुताहुतीनां कामानागसमुद्रित्रे स्वाहा अग्नेय स्वाहा अग्नेन्नादाय स्वाहा अग्नेन्मते स्वाहा प्रजापते स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वाभ्यो देवताभ्यो स्वाहा सर्वत्रैवादिष्टं सर्वत्रैवानादिष्टं देवतमस्मै स्वाहा अग्नेः षष्ठकृते स्वाहा वास्तुपते नमो वास्तुपते स्वाहा यन्मात्रम् इन्दाभूदग्निस्तत्पुनरः जातवेदावशिषे स्वाहा पुनरग्निश्चक्षुरात्मनेन्द्र बृहस्पतिः पुनर्व्याश्वां चक्षात्मक्षो स्वाहा इष्टेभ्य स्वाहा विशिष्टेभ्य स्वाहा भेषन्दृष्टे स्वाहा निष्कृत्यै स्वाहा द्युराध्यै स्वाहा देवीभ्य स्वाहा तनूभ्य स्वाहा वृद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सरसमुद्ध्यै स्वाहा आश्रायुधमत्याश्रायुधं षट्कृतमतिनोः अग्ने अतिरिक्तकर्मणे क्षेन्नमग्नपरमात्मनेतिकल्पेन स्वाहा देवान् स्वाहा यधो शेषधीमहि स्वाहा समिदस्य तेजोस्तेजोमयि देहि स्वाहा यमस्य धीमे मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य धीमे चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमहि चित्तं मे पाहि स्वाहा वायोर्धीमहि प्राणान् मे पाहि स्वाहा ब्रह्मणो धीमे बुद्धिं मे पाहि स्वाहा सप्तते अग्ने समिद सप्तेष्वा सप्तश सप्ताम प्रियाणि सप्तहोत्राः सप्तधात्वा जिन्ति सप्तयोनिरावरणस्वागतेन स्वाहा अग्निर्भुक्तं वेदिर्भुक्तं द्योर्भुक्तं पृथिवीभुक्तं ओषधि वनस्पतिगन्धर्वा श्रेष्ठे भुक्तम् अग्निर्जीर्णं वेदिर्जीर्णं द्योर्जीर्णं पृथिवीजीर्णं ओषधि वनस्पतिगन्धर्वा श्रेष्ठे जीर्णं समन्तां भविषावतेन समादित्ये ऋषिभिः सम्मरुद्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरन्तां दिव्यं नभो गच्छतु यत्स्वाहा सप्तते अग्ने समिद सप्तेष्वा सप्तश सप्ताम प्रियाणि सप्तहोत्राः सप्तधात्वा इन्ति सप्तयोनिरावरणस्वागतेन स्वाहा अग्निस्त्रिप्यदो वेदस्त्रिप्यदो देवस्त्रिप्यदो पृथ्वीस्त्रिप्यदो ब्रह्माद्यास्त्रिप्यन्ताम् ओषधनस्पन्दार्थिदेवत्यन्तां यदक्षप्रदा महाप्रदा महासाक्ष्यमस्तत्रिप्यन्ताम् ऐतेन मुखस्ताः हनुमतेन मुखस्ताः सरस्तेन मुखस्ताः देवसवितः प्रासावीः पवित्रमसि पवित्रं मे भूयात् स्वाहा पूर्णमसि पूर्णं मे भूयात् क्षमा मे श्रेष्ठाः राजाः
आप्यायन्त्वामापवोषधयो मरुतां वृषधयश्च दिवं गच्छतो नृष्टिमेर्य स्वाहा शुद्ध्यन्तां देवसदनं भूतिस्माते लभते नित्यं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतयोद्भूतिः आदित्यः सोमो नमः त्रियायुषं जमदग्ने कश्यपस्य त्रियायुषं त्रिदेवानां त्रियायुषं बलाजा सताजा सतं च वर्षसे त्रियायुषम् दीर्घायुत्वाजा बलाजा सताजा सतं च वर्षसे त्रियायुषम् आपोहिष्टामयो भुवस्तानमूर्जयदातना महेरणाय चक्षुषे योपस्वदमोर्धस्तस्य भाजयतेनः उषदीरिव मात्रः तस्माहरङ्गमापोय सख्याय जनः आपोजनेधाजनः यत्तेऽग्ने तेजस्वीनाहं तेजस्वी भूयातं यत्तेऽग्ने वर्चस्वीनाहं वर्चस्वी भूयातं यत्तेऽग्ने हरस्वीनाहं हरस्वी भूयातं मयि मेधां मयि प्रजां मयि अग्नितेजो दातु मयि मेधां मयि प्रजां मयि इन्द्रियं ददातु मयि मेधां मयि प्रजां मयि सूर्योद्धारो दातु योक्तसूर्यन्द्रसे युवदगान् मातोर्नवाः दुभ्राजमानसरस्मध्या समागमोनो जाग्रत सूर्याय पश्चिममन्त्रावनातु मंत्रहीनं भक्तेनुमदासना निखिदन्तभयादेवान् पपुनन्तास्मे प्रायश्चित्तान् निशेनान् होमकर्मात्म्यान् वै यान् तेषान् निशेनान् श्रेष्ठान् स्मरणं परं कायेन वाचा मनसेन्द्रियैर्वाप्त्यात्मनावात् भक्ति स्वभावात् करोमि सकलं परस्मै श्रीमन्नारायणाय समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यथास्थानं प्रवेशयामि आर्योभारं निवेदयामि सर्वं श्रीभूनीलासमेत श्रीनिवासार्पणमस्तु। ఓం నమో వెంకటేశాయ. సకల చరాచర జగత్తుకి కూడా ఆధారమై జగద్రక్షకుడైనటువంటి శ్రీనివాస పరమాత్మకు ఉభయ దేవేరులతో జరుగుతున్న ఈ తిరుకళ్యాణ మహోత్సవంలో మాంగళ్యధారణ కార్యక్రమానంతరం అమ్మవార్ల పక్షాన లాజహోమాన్ని సమంత్రకంగా నిర్వర్తించి అదిగో అక్కడ తాళ్లపాక వంశీకుల చేత పూలబంతుల ఆటగా పిలువబడే వారణమాయిర కార్యక్రమాన్ని 2 నారికేళాలను దొర్లిస్తూ శ్రీవైఖానస కైంకర్యపరులు ఒక ప్రక్కన, అనమాచార్య వంశీకులు మరొక ప్రక్కన కూర్చొని ఆడుతున్న ద్రవిడ వేదపు సంప్రదాయానికి సంబంధించిన ఆండాళ్ళమ్మవారు రచించినటువంటి పాసురాలను గానం చేస్తూ జరిగిన ఆటని మనందరం కూడా వీక్షించాం. ఆ పరమాత్మని మనం ఏమని కొనియాడగలము? శ్రీమనోహర సురార్చిత సింధు గంభీర భక్తవత్సల కోటి భానుతేజ కంజనేత్ర హిరణ్య కసిపునాశక శూరసాధురక్షక శంఖచక్రహస్త ప్రహ్లాదవరద పాపధ్వంస సర్వేశ క్షీరసాగరశాయి
నమో నమో. అటువంటి స్వామివారికి తదుపరి అంగంగా పుష్పమాల పరివర్తనం జరిపిస్తున్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి సలిపే ఈ విరుల వేడుక కన్నుల పండుగగా జరిపిస్తారు కైంకర్యపరులు. అందుకే అన్నమయ్య కూడా పూజలందరూ చేసేదే పుష్పయాగము, అది అర్జునుడు చేసినది పుష్పయాగము అంటూ మైమరిచిపోయి పాడాడు. దామోదర రాములకు దామ యశోహసిత తుహినద్దాములకు వధూకాములకు తెచ్చి ఇచ్చెను సుధాముడు ఘన సురభి కుసుమదామములు అంటారు భాగవతంలో. అంటే పోతనామాత్యుల వారికి పురవీధులలో పూలమాలలు కట్టేటువంటి సుధాముడుట బలరామకృష్ణులు రథంపై మధురా నగరానికి వచ్చినప్పుడు ఎదురవుతాడట. సంపదలో నిరుపేదైనటువంటి సుధాముడు స్వచ్ఛమైన భక్తితో సంపన్నుడని స్వామి తలచి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ సందర్భంగా పోతనామాత్యులు స్వామివారికి అందించిన పుష్పమాలికల గురించి తెలియజేస్తున్నారు. అటువంటి పుష్పమాల పరివర్తనంలో స్వామివారు అమ్మవార్లు పుష్పమాలికలు పరిపరి విధాలుగా మార్చుకున్న తదుపరి ఉభయనాంచారులు కూడా స్వామివారి చెంతకు వేంచేపు చేయబడతారు. వేరువేరు సింహాసనాలను పైన ఉన్నటువంటి స్వామి అమ్మవార్లు పుష్పమాల పరివర్తనానంతరం శ్రీభూనీళా సమేత మలయప్ప స్వామివారిగా భక్తులకు తమ అనుగ్రహాన్ని ప్రదానం చేస్తారు. ఆ తదుపరి అంగంగా కైంకర్యపరులు పట్టు వస్త్రాన్ని శిరస్సుకి, పవిత్రమైన వస్త్రాన్ని శిరస్సుకి ధరించి జగత్తుకి సస్యవృద్ధిని కల్పించమని అక్షతారోపణ తలంబ్రాల కార్యక్రమాన్ని నిర్వర్తిస్తారు. ఆ తదుపరి ఆనంద మంగళ కర్పూర నీరాజనాలు అతిథి సత్కారాలతో స్వామివారి యొక్క కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా పరిసమాప్తవుతూ లోకాలకు సమస్త శ్రేయస్సును, కళ్యాణాలను, యోగక్షేమాలను స్వామివారు అమ్మవార్లు అనుగ్రహిస్తారు. ఆ పిటికిట తలంబ్రాల పెండ్లి కూతురు అంటూ సాగుతున్న తలంబ్రాలు గోవింద గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు.
కొంత పెడమరలి నవ్వి